ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. లేఖన భాగం చూద్దాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. రూత్ చాప్టర్ 2:12. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. May you be richly rewarded by the Lord, the God of Israel, under whose wings you have come to take refuge. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి రెక్కల క్రింద ఉన్నవారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారట? సురక్షితంగా ఉంటారంట. దేవుడి రెక్కల క్రిందకు ఆయన కోసం వచ్చిన వారు, ఆయన తప్ప నాకెవరు దిక్కు లేదు అనుకొని వచ్చిన వారిని దేవుడు కూడా ఎప్పుడు అవమానపరచలేదండి, సిగ్గుపరచలేదండి, వదిలిపెట్టలేదండి. ఆయన వారికి కావలసినవన్నీ కూడా ఇస్తున్నాడు. సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని లేఖనాల ద్వారా దేవుడు చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ రోజున నీవు ఎవరి చెంతకైనా వెళ్ళి లోకంలో ఎవరినైనా ఆదుకోమని చెప్పు, అక్కడ నీకు రక్షణ ఉంటుందా? ఏమో చెప్పలేం. ఎవరు ఎలా మారుతారో తెలియట్లే. ఈరోజు నీ డబ్బును బట్టి నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తున్న వారు ఉంటారు. నీ దగ్గర డబ్బు అయిపోగానే లేదా కాజేయగానే నిన్ను రోడ్డు పైకి నెట్టే వాళ్ళు ఉన్నారు. నీ దగ్గర వారికి కావాల్సిన అవసరం తీరిపోగానే నిన్ను కావాల్సితే చంపేవారు ఉన్నారు. మనం ఎన్నో సంఘటనలు ఈ రోజున న్యూస్లో చూస్తున్నాం. అనేక మంది అవసరము తీరిన తర్వాత, అనేక మంది నువ్వే దిక్కు అని వచ్చిన తర్వాత, ఒక ప్రియురాలు ప్రియుని నమ్మి వెళ్ళిపోతే ఆ ప్రియురాలను చంపిన వ్యక్తులు ఉన్నారు. లేదా భార్య భర్తలను నమ్మి ఇద్దరు కూడా ఉంటుంటే భర్త భార్యను చంపుతున్న పరిస్థితులు కూడా మనం ఈ రోజున చూస్తున్నాం. ఎవరిని నమ్మాలి మరి? ఎక్కడ సురక్షితం ఉంది? ఎక్కడ మనకు రక్షణ ఉంది? ఎక్కడ మనం సేఫ్గా జీవించగలం ఈ లోకంలో అంటే నో వన్ ఈజ్ సేఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా రక్షించలేడు. ఎవరు కూడా ఏ పరిస్థితిని బట్టి మారిపోతారో అర్థం కావట్లేదు. ఈరోజు బహుశా నీవు కూడా భయంతో ఉన్నావేమో. నువ్వు ఎక్కడైతే స్థానంలో ఏ ప్లేస్లో ఉన్నావో అక్కడ నీకు రక్షణగా అనిపించట్లేదేమో. ఇక్కడ నాకు సేఫ్టీ లేదు అని ఫీల్ అవుతున్నావేమో. దేవుని యొక్క రెక్కల క్రిందకు రా, నువ్వు ఖచ్చితంగా క్షేమంగా ఉంటావు. అంత మాత్రమే కాదట, ఇంకో బోనస్ కూడా ఆయన ఇస్తున్నాడు. సురక్షితంగా ఉండడం మాత్రమే కాదు, సంపూర్ణమైన సగం సగం బహుమానాలు కాదట ఆయన ఇచ్చేది, ఫుల్ సంపూర్ణమైన బహుమానాలు ఆయన ఇస్తున్నాడట. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, రూతు గ్రంథంలో రాయబడినటువంటి మాటలు బోయాజు ఎవరితో చెప్తున్నాడంటే రూతుతో చెప్తూ ఉన్నాడు. రూతుతో ఎందుకు ఈ మాటలు బోయాజు పలకవలసి వచ్చింది? మనం ఒకసారి రూతు యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచన చేస్తే, రూతు నయోమి యొక్క కుమారుడైనటువంటి కుమారుల్లో ఒకరిని పెళ్లి చేసుకుంది. అయితే నయోమికి ఉన్నటువంటి 2 కుమారులు చనిపోయారు మోయాబు ప్రాంతంలో. దాని తర్వాత నయోమి తన సొంత ప్రాంతమైనటువంటి ఇజ్రాయేలుకు రావాలని ఆశపడ్డది, బెత్లెహేంకి వచ్చేసింది. అయితే ఈ తరుణంలో రూతు కూడా ఆమెను వెంబడించి వచ్చింది. రూతుకి ఏ హోప్ లేదు. నేను పలానా దేశం వెళ్తే, మా అత్తగారి ద్వారా నేను పలానా దేశం వెళ్తే అక్కడ నాకు మంచి జరిగిద్దన్న ఆలోచన లేదు. మరి ఎందుకో ఏ నిర్ణయం తీసుకుందో తెలియదు. నీ దేవుడే నా దేవుడు అన్నది, నువ్వు ఉన్న చోటే నేనుంటానన్నది. నువ్వు ఈ రోజు నుంచి నాకు అత్తవు కాదమ్మా, నువ్వు ఈ రోజు నుంచి నాకు అమ్మవు, నువ్వే నన్ను చూసుకోవాలి, నేను నిన్ను చూసుకుంటాను అన్నది. సో ఇద్దరు కలిసి కూడా ఆ యొక్క ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత పోషణ నిమిత్తము రూతు బోయాజు యొక్క వ్యవసాయ క్షేత్రానికి వచ్చి అక్కడ పరిగె వేరుకుంటున్నట్లుగా మనం చూడొచ్చు. ఇది తెలుసుకున్నటువంటి బోయాజు రూతు యొక్క సాక్రిఫైస్ అనగా ఆమె యొక్క త్యాగం, కావలిస్తే ఆమె మరొక పెళ్లి చేసుకోవచ్చు, కావలిస్తే ఆ మోయాబు ప్రాంతమే ఆమెది కనుక అక్కడే ఉండిపోవచ్చు, అక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకోవచ్చు, ఈ యొక్క నయోమికి నేనేందులే పని చేసేదని అనుకోవచ్చు. కానీ ఇవేమి కూడా ఆ యొక్క రూతు ఆలోచించలేదండి. రూతు ఆలోచించింది ఒకటే, నేను వెళ్ళిపోతే నా అత్త ఒంటరిదైపోద్ది. తను త్యాగం చేసింది.
ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే సమస్తము తన అత్త కోసం వదిలేసుకుందట. హల్లెలూయా. ఈరోజు నువ్వు త్యాగం చేసావేమో, ఈరోజు నీ కుమారుల కోసం, నీ బిడ్డల కోసం, ఈరోజు నువ్వు ప్రేమించిన వారి కోసం నువ్వు త్యాగం చేసుకుని దేవుని రెక్కల దగ్గరకు వచ్చావేమో. ఈరోజు నీ యొక్క ఉద్యోగాన్ని నువ్వు వదిలేసి, ఈరోజు నీ యొక్క వ్యాపారాన్ని నువ్వు ప్రక్కన పెట్టి, ఈ రోజున నీకున్న పరిస్థితులు, స్థితిగతులు, ఈ లోకంలో నిందిస్తున్న, అవమానిస్తున్న ఇవన్నీ కూడా పక్కన పెట్టి నాకు యేసయ్య కావాలని నువ్వు వచ్చావేమో. దేవుడి దగ్గర నువ్వు రక్షణ పొందుకోబోతున్నావు. దేవుని దగ్గర నీకు సంపూర్ణ బహుమానం రాబోతుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదింపబడుతున్నాడు. ఈ మాటలు ఎవరికో కాదు చెప్పేది, నీకే దేవుడు చెప్తున్నాడు. దేవుని రెక్కల క్రిందకు వచ్చావు కదా, నీకు రక్షణ ఉంటుంది. ఏ హాని నిన్నేం చేయలేదు, ఏ అనారోగ్యం నిన్నేం చేయలేదు, ఏ శత్రువు నిన్నేం చేయలేడు, ఏ అపవాది క్రియలు నిన్నేం చేయలేవు, ఏ యొక్క అప్పుల సమస్యలు నిన్నేం చేయలేవు. దేవుడు దానికి కావాల్సింది ప్రతిదీ కూడా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో సెటప్ చేసి ఉంచాడు. అది సమయానికి బయటకు వచ్చేస్తుంది. నీకు అన్నిటినీ దేవుడు ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో ఉండు సహోదరి, సహోదరుడా. దేవుడు చెప్తున్నట్లుగా ఆయన రెక్కల కింద నువ్వు ఉంటే నువ్వు రక్షణ ఉంటుంది. ఆయన రెక్కల కింద నువ్వు ఉంటే సంపూర్ణమైన బహుమానంతో దీవించబడతావు. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. ఉన్నతుడా, సర్వోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా మోసము చేయని దేవుడవు అయా, ఈ లోకాన్ని సృజించిన దేవుడవు. అవును తండ్రి, ఎవరైతే మీ రెక్కల క్రిందకు వచ్చారో, ఎవరైతే మీరు తప్ప మాకెవరు దిక్కు లేదు అని తండ్రి మీ పాద సన్నిధికి వచ్చారో, అయినా వారందరికీ తండ్రి మీరు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నందుకు వందనాలు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు. వారిని సురక్షితముగా మార్చబోతున్నందుకు వందనాలు. బిడ్డలు ఏ విషయాన్ని బట్టి చింతిస్తున్నారో, బిడ్డలు ఏ విషయాన్ని బట్టి దుఃఖిస్తున్నారో నాయనా, అయా కృపా సహాయం అనుగ్రహించండి. వారికి వాటన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి. దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు, నజరేయుడైన యేసు నామములో వాటిని లయపరచండి. అయా అంధకార దురాత్మ క్రియలను, ప్రతి క్రియను కూడా యేసు నామములో లయపరచండి. ప్రభువా, ఎవరైతే అప్పుల సమస్యల్లో ఉన్నారో అప్పుల సమస్యల్లో నుంచి విడుదల అనుగ్రహించండి. ఉద్యోగం లేక, సరైన వ్యాపారం లేక తండ్రి కృంగిపోతుండగా వారి ఉద్యోగ వ్యాపారాల్లో మీ సహాయం అనుగ్రహించండి. ప్రభువా, అభివృద్ధి దయచేయండి తండ్రి. కష్టార్జితాన్ని వారు అనుభవించుటకు కృప దయచేయండి ప్రభువా. అదే విధంగానైనా ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఆయా కుటుంబంలోని సమస్యలన్నిటినీ తొలగించండి. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని వారికి స్థాపించండి ప్రభువా. అదే విధంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఈ రోజున మీకు ఆయాసకరంగా ఎవరు కూడా లేకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగా, మీ నామాన్ని మహిమపరిచే విధంగా ప్రతి ఒక్కరిని కూడా నిలవబెట్టుకోమని, లేవనెత్తమని, ఈ రోజంతా నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్.